కార్తీక పుష్ప పోలీసులు వస్తున్నారే. ఎవర్రా పోలీసా? వాడితో మనం జాగ్రత్తగా ఉండాలి కార్తీక పుష్ప. ఎవరు మంచి ఎవరు భయపడాలిరా? నా గురించి నీకు తెలీదా? నీ గురించి నాకు బాగా తెలుసు కార్తీక పుష్ప. ఏదో నోరు జారేసాను. కూల్ కూల్ కూల్. రే బాలాజీ కాస్వా, ఈ కార్తీక పుష్ప అంటే ఫైర్ కదరా, వైల్డ్ ఫైర్. ఓకే ఓకే కూల్ రా తల్లి, కూల్ కూల్ కూల్. ఊర్రా పోలీసు వాళ్ళ రమ్మని చెప్పరా మచ్చా. ఈ కార్తీక అంటే తగ్గేదేలే. ఇక్కడ కార్తీక పుష్ప అంటే ఎవడ్రా? ఏంటి సార్ అగ్నిగుండాన్ని ముందర పెట్టుకొని చుట్టూ తిరుగుతున్నారే, జారి పడ్డారా కాలిపోతారు. అగ్నిగుణమా? ఈ బుడ్డదే. పంచభూతాలు సృష్టికి ఎలా కాపలా ఉంటాయో అలా ఈ కార్తీక పుష్ప చుట్టూ ఈ ప్రపంచమే పరిగెత్తుంది. అబ్బా అబ్బా, అంటే ఈ బుడ్డది అంత పెద్ద డాన్ ఇక్కడ. నమస్తే మేడం. డే వాడేదో ఇరిటేట్ చేస్తున్నాడు, వాడిని పట్టుకురారా. సార్ వాడు ఇరిటేట్ చేయలా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ బుడ్డది గురించి వాడు సూచనలు ఇచ్చేదే. ఫస్ట్ నేను ఎత్తిపి స్టేషన్ లో ఎత్తి కుమ్మితే అప్పుడు వస్తుందిరా ఈ బుడ్డది నా దగ్గరికి. ముందుకు బుడ్డది బుడ్డది అన్నావనుకో, బుడ్డది తీసుకొస్తారా నా భర్త. ఏ బుడ్డదానా, నువ్వు నన్ను గుడ్లు కొడుతూ గానే. అవును నీకు ఇంటి పేరు లేదంట. ఏడు అడగకూడదు, అదే అడిగినావు. నీ బతుకు ఇంకా టుస్ టుస్ సార్. ఇదేదో తేడా ఉంది సార్, మనం వెళ్ళిపోతాం సార్. రే ఫస్ట్ నువ్వు పట్టుకురాబోరా. మీ ఇంటి పేరు కొట్టానంటే గొక్కెట్టాడుతో చిడతల్లి వద్దురా వద్దురా, పోలీసులు రా వద్దురా. ఇంకొకసారి నా జోలికి వస్తే నా ఇంటి పేరు అవన్నీ అడిగితే వద్దులేలే పోరాడు. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, పోతే వాడు అమ్మ మగుడు అని వచ్చి ప్రతి ఒక్కడు పుడ్డదానా అంటుంటే అప్పుడు పెట్టారా ఆ తాగబోతున్నాన నా పేరు. ఆ కాళసి శివుడు సాక్షిగా ఆ పేరు దేవి కార్తిక అని, దానే నేను పుష్ప కార్తిక అని మార్చండ్రా. సార్ ఎట్టున్నారా టైపున్నారు సార్. నేను చెప్పిన లైన్ దాకా నా మాట నచ్చు కదా. మేడం మేడం మా సార్ నేను బుద్ధి తెప్పుకుంటాను మేడం, మా సార్ వదిలేండి మేడం. వదిలేరా ఎప్పుడో ఇంకా ఎక్సైట్ రావకండి సార్. మీరు రండి సార్. రే పిగిలి ఊపుకుంటా పోరా. ఏరియా అంత మందేరా, ఆకులు రాలన్నా మన పర్మిషన్ కావాలి. వాడేవుడా మా అడ్డాలో వస్తే మనం ఏంద్ర భయపడేది. కార్తీక పుష్ప ఏమచ్చా ఈరోజు సినిమాకి బలమా? నువ్వు ఎలాగంటే అలాగే మచ్చా. ఒరే డక్క అక్కడ వాటర్ బాటిల్ ఉంది కదా, పీదాబో సైసి పోదాం సినిమాకి. ఏరా వీళ్ళు జైలు అయ్యరా, మనం మాట్లాడదామా. కార్తిక కార్తిక మన డక్కుని శివాజీ సారు అరెస్ట్ చేశారంట. హలో మా డక్కు గాడు అక్కడ. ఒకటి తగ్గింది కార్తీక పుష్ప. మర్యాదగా మా డక్కు అన్నాడో చెప్పండి. ఒక్కటి తగ్గింది కార్తీక పుష్ప, ఏం చేయమంటావు చెప్పు. మా ఓడిని ఎలాగైనా తీసుకోపోతా. మేడం మేడం వదిలేండి మేడం. ఆ రంజిత్ కావతి చెప్పు వద్దులేదల్లే. ఏం కార్తీక పుష్ప, నేను లేని సమయం చూసి మీ ఓడిని తీసుకొచ్చేసారంట కదా. పార్టీ లేదా పుష్ప? ఈ కూలోలు పార్టీ డాన్స్ అన్ని ఇస్తారా సార్? చూడండి సార్ ఎట్ మాట్లాడుతున్నారు కామెడీగా. నేను కూల్ దాన్ని నేను ఇప్పుడు
చూపిస్తా చూడండి పులి పవర్ సార్ సో చూపిద్దాం కానీ రా దమ్ముంటే పట్టుకోరా సికావతో దమ్ముంటే పట్టుకోరా సికావతో రా మిరుగా అనండి రా దమ్ముంటే పట్టుకోరా సికావతో పట్టుకుంటే వదిలేసా సిల్రికేడు మళ్ళీ భుజాన గొడాలేసి కూలిగా పోతాండ్రా అడుగేసి ఇదిరా నా బ్రాండ్ ఇదిరా నా బ్రాండ్. ఏంటి కార్తీక పుష్ప విర్రవేగుతున్నావు? దొరకతావు, ఏదో ఒక్క రోజు దొరకతావు. దొరికిన రోజు చెప్తా నీ పని. ఫ్లోట్ జింక ముందు పూపు కార్తీక సింహం మీద కాదు. సింహాలు ఏ రోజైనా బోన్లోకి వచ్చేయాల్సిందే కార్తీక పుష్ప. రే ఇంత చెప్తున్నా కూడా అర్థం కాల మీక? గొమ్మో వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇంకా ఎక్కువ మాట్లాడినారనుకో ఇక్కడ ఏదో ఒక చెట్టుగా ములిచిపోతారు. సార్ అంటే చెట్లు సార్ సార్ నేను చెప్పిందా ఇందాక ఈ చెట్లు మీరు లాంటి మాట్లాడిన వాళ్ళవే. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా. సార్ నన్ను వదిలేండి సార్. బతుకుంటే నేను బఠానాలన్నా అమ్ముకొని బతుకుతానా? మళ్ళీ వస్తా, మీ అందరు అంత చూస్తా. మళ్ళీ వచ్చిన